చాలా రోజుల తర్వాత నిజంగా. ఏది ఎవరు ప్రిపేర్ చేశారు మైదా? ఏదమ్మా ఒకసారి చూపించు. మా చిన్నప్పుడు వాడేవాళ్ళు మైదా గమ్ము కోసం. ఇవి వచ్చిన లుక్ అసలు దేనికి రావు కదా, కలర్ఫుల్ గా ఉంటాయి బాగా. మా ఎదురింటి వాళ్ళ ఇంట్లో ఉప్పులమ్మ వెలిసింది అని చెప్పేసి ఇలా గుడి కట్టుకున్నారు ఒక 2 years బ్యాక్. అలా కట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ నాన్ వెజ్ భోజనాలు అయితే పెట్టుకుంటారు. మామూలుగా అయితే ఆ 2 గుళ్ళు కట్టి నార్మల్గా వదిలేశారు, కానీ కోతులు బెడద ఎక్కువ ఉందని చెప్పేసి చుట్టూ ఫెన్సింగ్ వేసి ఏ రోజైతే అమ్మవారు వెలిసి గుడి కట్టారో అదే రోజుని ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తారనమాట. అలా మండే రోజు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఆ డెకరేషన్లో మా చిన్నప్పుడు వాడిన పేపర్స్ ఈ కాలంలో అసలు కనిపించట్లేదు. అన్ని డెకరేషన్ కూడా భూమిని పొల్యూట్ చేసే తలుకు పేపర్లే వాడుతూ ఉంటారు కదా, కానీ చాలా రోజుల తర్వాత కలర్ పేపర్స్ని చూశాను. చూడగానే ఇలా క్యాప్చర్ చేశాను. దానికి స్టోరీ నీకు తెలుసా? తెలుసా? చెప్పండి. అయితే 2 ఉంటది, ఒకటేమో ఎల్లమ్మ, ఒకటేమో ఉప్పులమ్మ. చిన్న పొరలాగా వచ్చి ఒక పుట్టలాగా ఏర్పడింది. అంటే మనకి ముందే ఇంటిమేట్ ఇచ్చింది ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఇవి. దాన్ని ఒక ఫెస్టివల్లా జరుపుకుంటే అది మనకి ఏమన్నా సమస్యలు ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేస్తుంది. ఇంకా అంతేనండి. అంతేనా స్టోరీ? చాలా సింపుల్ గా అయిపోయింది. సింపుల్ గా ఉంటదిలే కానీ అది పెట్టే కష్టాలు చాలా ఉంటాయి. అవునా? మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఆ కష్టాలని ఎవరైనా? మా రిలేటివ్స్ కొంతమంది ఇబ్బందులు పడ్డారు ఫైనాన్షియల్ గా. అలా ఇంటిమేట్ ఇస్తుంది అన్నారు కదా, ఎలా ఇస్తుంది ఇంటిమేట్? అంటే ఏది చేయనీదు, ప్రాబ్లమ్స్ అడ్డం వస్తుంటాయి ఏం చేయాలన్నా సరే. ఇక్కడే గుడి కట్టాలని ఎందుకు అనిపించింది? అంటే ఏరియాలో వస్తే ఆ ఏరియాలోనే అదొక సంబరంలా చేయాలండి. అవునా? ఇక్కడ ఇంట్లో వచ్చింది మనకి ఎక్కడ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ లో కట్టుకుంటారు వాళ్ళు. అది ఇక్కడ ఏం కట్టవచ్చు, మన చాలా కట్టవచ్చు. పేర్లు ఎల్లమ్మ, ఉప్పులమ్మ తల్లి. ఈ సంబరాలను అయితే చాలా తతంగాలు చేస్తారు. మిడ్ నైటే స్టార్ట్ చేస్తారు పూజలు అయితే. నేను ఎప్పుడు చూడలేదు, చెప్తుంటే విన్నాను. ఇలాంటివి ఎక్కువగా తెలంగాణలో చేస్తూ ఉంటారని విన్నాను, కానీ ఇప్పుడు చాలా మంది మా సైడ్ కూడా చేస్తున్నారు. కొత్త వాళ్ళు తెలుసుకుంటారని షేర్ చేస్తున్నా. దాదాపుగా అందరికీ తెలిసి ఉండొచ్చు. సో తెలియని వాళ్ళ కోసం మీకు తెలుసుంటే మీరు ఏ ఏరియా నుంచి కామెంట్ చేస్తున్నారో తప్పకుండా మెన్షన్ చేయండి. అంటే ఏరియాని బట్టి కూడా డిఫరెంట్గా పూజలు చేస్తూ ఉంటారు కదా, మీ ఏరియాలో ఎలా చేస్తున్నారో తెలుసుకుందామని అంతే. కొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ నేనే కాదు నాతో పాటు ఇంకొంతమంది తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో చెప్తున్నాను అంతే.